ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని సప్తమ సర్గలోని 21వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. ఆయచలాయతాక్షి స్వయమాత్మ శరీర పరిస్ఫురాతి శోభాయుతమైన బింబమును నద్దములో బరికించి సత్వరంబేయరుదేరా ఈశ్వరుని హృద్వన జంబున నిల్పునట్టు లౌతోయ జగంధి వేష పరితోష ఫలంబు ప్రియా విలోకమే తోయ జగంధి వేష పరితోష ఫలంబు ప్రియా విలోకమే. అనగా ఆయచలయాతాక్షి ఆ పర్వతరాజకుమారి పార్వతి స్వయమాత్మ శరీర స్వయముగా తన శరీరమును పరిస్ఫురాతి శోభాయుతమైన మిక్కిలిగా ప్రకాశించుచున్న బింబమును ప్రతిబింబమును అద్దములో బరికించి అద్దములో చూచుకొని సత్వరంబే త్వరలోనే యరుదేరా రాగా ఈశ్వరుని హృద్వన జంబున హృదయ పద్మమునందు నిలిపినట్లుగా తోయజగంధి పార్వతి వేష పరితోష ఫలంబు ధరించిన ఆభరణముల ఫలితము ప్రియా విలోకమే ప్రియుని సందర్శనమే. అనగా ఆ పర్వతరాజకుమారి అయిన పార్వతి తన శరీరమును మిక్కిలిగా ప్రకాశించుచున్న ప్రతిబింబమును అద్దములో చూచుకొని త్వరలోనే రాగా ఈశ్వరుని హృదయ పద్మమునందు నిలిపినట్లుగా పార్వతి ధరించిన ఆభరణముల ఫలితము ప్రియుని సందర్శనమే. అనగా తనను తాను అద్దములో చూసుకుని తన ప్రియుడైన ఈశ్వరుని హృదయమునందు సందర్శించుకున్నది అని ఈ శ్లోకమునకు భావము. కోమలినా ప్రసాధికలు కోరిక మీర నలంకరించినన్ దామర సాక్షిమేన హరితాలక మార్ద్ర మనస్సిలాదికంబామెకు మంగళం బనుచు నందముగై కొని కర్మయుగ్మ సక్తామల దంత పంక్తి కలితాస్య మొకించుక నెత్తి ప్రేమతో దంత పంక్తి కలితాస్య మొకించుక నెత్తి ప్రేమతో. అనగా కోమలిన్ పార్వతిని ఆ ప్రసాదికలు ఆ అలంకరణ చేయువారు కోరిక మీర కోరినంత నలంకరించినన్ అలంకరించగా తామర సాక్షి పార్వతి మేన శరీరముపై హరితాలక మార్ద్ర మనస్సిలాదికంబు హరితాలకము ఆర్ద్రము మనస్సిల మొదలగు ద్రవ్యములు ఆమెకు మంగళం బనుచున్ మంగళకరమని అందము గైకొని అందము తీసుకొని కర్మయుగ్మ సక్తామల అలంకరణ కార్యక్రమములతో శోభించిన దంత పంక్తి కలితాస్యము చక్కని పలువరుసలు కల మోమును ఒకించుక కొద్దిగా ఎత్తి ప్రేమతో అనగా పార్వతిని ఆ అలంకరణలు కోరినంత అలంకరించగా పార్వతి శరీరముపై హరితాలకము ఆర్ద్రము మనస్సిల మొదలగు ద్రవ్యములు ఆమెకు మంగళకరమని అందరూ తీసుకొని అలంకరణ కార్యక్రమములతో శోభించిన చక్కని పలువరసలు కల మోమును కొద్దిగా ప్రేమతో ఎత్తెను అని ఈ శ్లోకమునకు భావము. చేతమునందు మా సతికి స్నిగ్ధ కుచోద్భవమంది వృద్ధి అయి లోతుగా నాటుకొన్నది త్రిలోచను పైన మనోరథం బదౌగాత యటంచు పుత్రిక ఖండ సుఖంబుదనన్ వివాహ దీక్షా తిలకంబు నెట్టులో ముఖంబున
దిద్దెను మేనసాశ్రయై. తిలకంబు నెట్టులో ముఖంబున దిద్దెను మేనసాశ్రయై. అనగా చేతమునందు మనస్సులో ఉమాసతికి పార్వతికి స్నిగ్ధకు చోద్భవమందే స్తనములయందు స్నిగ్ధత్వము ఏర్పడి వృద్ధి అయి పెరిగినది. త్రిలోచనుపైన ఈశ్వరునిపైన మనోరథంబు మనస్సులోని కోరిక లోతుగా నాటుకొన్నది, లోతుగా స్థిరపడినది. అదౌగాత ఎటంచు అది అట్లే అగుగాక అనుచు పుత్రికకు ప్లస్ అఖండ సుఖంబు కూతురికి అఖండ సౌఖ్యము ధనన్ కలుగునట్లుగా వివాహ దీక్షా తిలకంబు వివాహ విధియగు దీక్షా తిలకమును మేనశాస్త్రయై మేనక కన్నుల నీరుతో నెట్టులో ఎటులో ముఖంబున దిద్దెను ముఖమున దిద్దినది. అనగా మనస్సులో పార్వతికి స్తనముల యందు స్నిగ్ధత్వము ఏర్పడి పెరిగినవి. ఈశ్వరునిపైన మనస్సులో కోరిక లోతుగా ఏర్పడినది, అది అట్లే అగుగాక అనుచు కూతురికి అఖండమైన సౌఖ్యము కలుగునట్లుగా వివాహ విధియగు దీక్షా తిలకమును మేనక కన్నుల నీరుతో ఎటులో ముఖమున దిద్దినది అని ఈ శ్లోకమునకు భావము. కట్టె సస్రాకులాక్షియై కల్పితాన్య సన్నివేశాన కౌతుకోత్పన్న హస్తసూత్రమద్దాని సవరించె ధాత్రి నిజ కరాంగుళంబుల స్వస్థానమందు చేర్చి నిజ కరాంగుళంబుల స్వస్థానమందు చేర్చి. అనగా కల్పితాన్య సన్నివేశాన వేరొక సమయమున కౌతుకోత్పన్న కౌతుకముతో వచ్చిన శస్త్రాకులాక్షియై కన్నుల నీరు నిండగా హస్తసూత్రము చేతికి సూత్రమును కట్టినది అద్దాని దానిని ధాత్రి భూదేవి నిజ కరాంగుళంబుల తన చేతి వ్రేళ్లతో స్వస్థానమందు చేర్చి దాని సరి అయిన ప్రదేశములో పెట్టి సవరించినది. అనగా వేరొక సమయమున కౌతుకముతో వచ్చిన కన్నుల నీరు నిండగా చేతికి సూత్రమును కట్టినది, దానిని భూదేవి తన చేతి వేళ్లతో సరి అయిన ప్రదేశములో పెట్టి సవరించినది అని ఈ శ్లోకమునకు భావము. స్నిగ్ధడిండీర పంక్తియున్ క్షీరసంద్ర వేలయన సాంద్ర చంద్రికాన్విత శరత్రయామయన నవక్షౌమ పర్యాప్తమైన వీణ దర్పణ పాణి ఎంబిక వహించే వీణ దర్పణ పాణి ఎంబిక వహించే. అనగా స్నిగ్ధ డిండీర పంక్తియున్ చిక్కని నురుగు వరుసతోనున్న క్షీరసంద్ర వేలయన క్షీరసాగరము యొక్క తీరము వలె సాంద్ర చంద్రికాన్విత గాఢమైన చంద్రికలతో కూడిన శరత్రయామయన శరత్కాలపు రాత్రి వలె నవక్షౌమ పర్యాప్తమై కొత్తదైన తెల్లటి చీర ధరించి నవీన దర్పణ పాణి కొత్త అద్దమును చేతిలో ఎంబిక వహించే పార్వతి ధరించినది. అనగా చక్కని నురుగు వరుసతో నున్న క్షీరసాగరము యొక్క తీరము వలె గాఢమైన చంద్రికలతో కూడిన శరత్కాలపు రాత్రి వలె కొత్తదైన తెల్లటి చీర ధరించి కొత్త అద్దమును చేతిలో ధరించి పార్వతి శోభిల్లుచున్నది అని ఈ శ్లోకమునకు భావము. కారయిత వ్యదక్ష గృహ కార్యములన్నీ కుల
ప్రతిష్ఠితాచార పరాయణాత్మ పిలుచన్ బచరించు గిరీంద్ర పత్ని కౌమారిని నర్చనార్హలగు మాన్య కులోత్తమా దేవతావళిన్ ధీరత పూజ చేసి సుదతి మణులంగని మృక్కజేయత సుదతి మణులంగని మృక్కజేయత అనగా కారయిత వ్యదక్ష గృహ కార్యములన్నీ చేయవలసిన ఇంటిలోని కార్యక్రమముల ప్రకారము కుల ప్రతిష్ఠితాచార వంశపరంపరగా వచ్చు ఆచారములను పరాయణాత్మ చేయవలనను కోరిక గల పెలుచన్ ప్లస్ పచరించు వరుసగా ఆచరించు గిరీంద్ర పత్ని హిమవంతుని భార్య అయిన మేనక కౌమారినిన్ పార్వతిని అర్చనార్హలగు పూజింపదగిన మాన్యకుల మాన్యులైన కుల ఉత్తమ దేవతావళిన్ శ్రేష్ఠ దేవతలందరినీ ధీరత పూజ చేసి ధైర్యముగా పూజించి సుదతీమణులన్ ప్లస్ కని సుమంగళులైన స్త్రీలకు మ్రొక్కజేయగా మ్రొక్కించెను అనగా చేయవలసిన ఇంటిలోని కార్యక్రమముల ప్రకారము వంశపరంపరగా వచ్చు ఆచారములను చేయవలనను కోరిక గల హిమవంతుని భార్య అయిన మేనక వరుసగా ఆచరించుచు పార్వతిని పూజింపదగిన మాన్యులైన తమ శ్రేష్ఠకుల దేవతలందరికీ ధైర్యముగా పూజించి సుమంగళులైన స్త్రీలకు మ్రొక్కించెను అని ఈ శ్లోకమునకు భావము. ప్రణమిల్లగను సతులుమా మణిననిరి యఖండిత పతిమాన్య ప్రేమన్ గుణెదవని స్నిగ్ధ జనుల గణాశిషము మించి యర్థకాయమే గునియన్ గణాశిషము మించి యర్థకాయమే గునియన్ అనగా ప్రణమిల్లగను నమస్కరించగా సతులు సతీమతల్లులైన స్త్రీలు ఉమామణిన్ పార్వతిని అఖండిత పతిమాన్య ప్రేమన్ పతి ప్రేమను పూర్ణముగా లేదా పూర్ణమైన పతి ప్రేమను కొనెదవని పొందెదవని అనిరి పలికిరి. స్నిగ్ధ జనగణాశిషము ఆ మంగళ స్త్రీల ఆశీర్వాదములు మించి అధికముగా యర్ధకాయమే సగము శరీరమే కొనియన్ పొందినది అనగా నమస్కరించగా సతీమ తల్లులైన స్త్రీలు పార్వతిని పతి ప్రేమను పూర్ణముగా లేదా పూర్ణమైన పతి ప్రేమను పొందెదవని పలికిరి. ఆ మంగళ స్త్రీల ఆశీర్వాదముల కన్నా అధికముగా సగము శరీరమే పొందినది అని ఈ శ్లోకమునకు భావము. అమితోత్సాహ విభూతి కిందగిన సమ్యక్ కృత్యముల్ నిర్విశేషము కన్యామణి చేయునట్లు సలిపెన్ శైలుండు విద్వజ్జన సముపేతంబు సుహృజ్జనాస్థిత సభాస్థానంబునందుండే తత్ప్రమదాధీసు వృషధ్వజాగమన మేపారన్ ప్రతీక్షింపుచున్ తత్ప్రమదాధీసు వృషధ్వజాగమన మేపారన్ ప్రతీక్షింపుచున్ అనగా అమితోత్సాహ విభూతికిన్ అమితమైన ఉత్సాహముతో తగిన సమ్యక్ ప్లస్ కృత్యములు సరి అయిన కార్యక్రమములు నిర్విశేషము వేటిని విడిచిపెట్టకుండా కన్యామణి పార్వతి చేయునట్లు సలిపెన్ చేసెను. శైలుండు హిమవంతుడు విద్వజ్జన సముపేతంబు విద్వాంసులతో కూడినది సుహృజ్జనాస్థిత మంచివారితో కూడిన సభాస్థానంబునందు సభా ప్రదేశములో ఉండెను. తత్ప్రమదాధీసు ఆ ప్రమథగణాధీసుడైన ఈశ్వరుని
వృషధ్వజాగమనము వృషభధ్వజము వచ్చుటకు ఏ పారన్ ప్లస్ ప్రతీక్షింపుచున్ ఆతురతతో నిరీక్షించుచుండెను. అనగా అమితమైన ఉత్సాహముతో సరి అయిన కార్యక్రమములు వేటిని విడిచిపెట్టకుండా పార్వతి చేయునట్లు చేసెను. హిమవంతుడు విద్వాంసులతోనూ మంచివారితో కూడిన సభా ప్రదేశములో ఉండి ఆ ప్రమథ గణాధీశ్వరుడైన ఈశ్వరుని వృషభధ్వజము వచ్చుటకు ఆతురతతో నిరీక్షించుచుండెను అని ఈ శ్లోకమునకు భావము. ఆ సమయంబునందభవు బాణిగ్రహించిడి ముందలం క్రియాన్యాసము సేయ ద్రవ్యముల నాదర మొప్పగ సేకరించి కైలాసమునందు బ్రాహ్మీ మొదలంగల మాతృకళా పురత్రయీ శాసను ముందంటుంచిరి ప్రసాదన సేయు కుతూహలంబుతో ప్రసాదన సేయు కుతూహలంబుతో. అనగా ఆ సమయంబునందు అప్పుడే అభవున్ ఈశ్వరుని పాణిగ్రహించెడి. పాణిగ్రహణ కార్యక్రమము ముందలం ముందు జరగవలసిన క్రియాన్యాసము సేయ కార్యక్రమములను నిర్వర్తించుటకు ద్రవ్యములన్ కావలసిన వస్తువులను ఆదరమొప్పగా ప్రీతితో సేకరించి కైలాసమునందు కైలాసములో బ్రహ్మీ మొదలైన మాతృకలు మాతృదేవతలు ఆ పురత్ర ఈశాసను ఆ 3 పురములను శాసించు ఈశ్వరుని ప్రసాదనము చేయు అనంగా అలంకరించు కుతూహలంబుతో ఉత్సాహముతో ముందంటుంచిరి ముందర పెట్టిరి. అనగా అప్పుడే ఈశ్వరుని పాణిగ్రహణ కార్యక్రమం ముందు జరుగవలసిన కార్యక్రమములను నిర్వర్తించుటకు కావలసిన వస్తువులను ప్రీతితో సేకరించి కైలాసములో బ్రాహ్మీ మొదలైన మాతృదేవతలు ఆ 3 పురములను శాసించు ఈశ్వరుని ప్రసాదన చేయు అనగా అలంకరించు ఉత్సాహముతో ముందర పెట్టిరి అని ఈ శ్లోకమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుచు ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.